బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. తరువాత ఇజ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో తిరిగి ప్రజలు తమకు త్రాగనీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇందెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అనిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సమస్యను మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల బానిసత్వంలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కనాను మార్గంలో వెళుతూ ఉంటే ఈ 17వ అధ్యాయం ప్రారంభమవుతుంది. బైబిల్ చెప్తుంది, సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. రెఫీదీం అనే ప్రాంతంలోకి వచ్చారు. ప్రజలకు త్రాగుటకు నీళ్లు లేనందున, ఏం లేవు, మన ఇంటిలో ట్యాంకులో అంటే ఏంటి, తాగేటువంటి క్యాన్లో నీళ్ళు అయిపోతానే అయిపోతాం మనం. అమ్మో తాగడానికి నీళ్ళు లేవే, ఎట్లా ఉంటారో ఉండరో, ఆ నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటారో ఉండరో. మనం ఒక్క క్యాన్ నీళ్ళకే మనం అతలాకుతలం అయిపోతాం. సడన్గా 2 రోజులు కడపలో నీళ్ళు రాలేదనుకో, మన ఇంట్లో ఉండేటువంటి 6 మందికే మనం అటు ఇటు అయిపోతాం. అమ్మో ఎట్లా గుడ్డలు నానబెట్టేసానే, అమ్మో రేపు ఎట్లా స్నానాలు, ఎట్లా పిల్లలకు స్కూల్ ఎట్లా. 6 మంది ఉంటారు, 6 మందికే విపరీతమైన టెన్షన్ పడిపోతాం. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు లేవంట తాగడానికి. ఇంక ఎట్లా ఉంటుందో చూడండి. ఒక ఇంటి సమస్య కాదు ఇది, ఒక దేశ జనాభా యొక్క సమస్య ఇది. దేశ జనాభా యొక్క సమస్య. దేవుడు మోషేతో ఏమన్నాడంటే, మోషే, నేను పరలోకం నుంచి దిగి నీతో ఈ యొక్క మండుచున్న పొదల నుంచి మాట్లాడుతున్నాను, నేను వీరిని నడిపించడానికి విడిపించడానికి వచ్చాను మోషే అంటే, మోషే దేవుని అడుగుతా, ప్రభువా నీ పేరేంటో చెప్పు అన్నాడు. నీ పేరేంటో చెప్పు అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నా పేరు సుధీర్ అని చెప్పలా, నా పేరు ఇంకోటని చెప్పాలా. దేవుడు చెప్పిన పేరేంటి తెలుసా? ఉన్నవాడు. అది పేరా అండి? నేను ఉన్నవాడు అనేటువంటిది పేరా? డేవిడ్ అనేటువంటిది పేరు, అనిల్ అనేటువంటిది పేరు కదా. ఇంకా సిస్టర్ల పేర్లు మీకు తెలుసు, బ్రదర్ల పేర్లు మీకు తెలుసు. అంటే ఒక మనిషిని గుర్తించడానికి ఒక పేరు పెడతాం. ఉన్నవాడు అనేటువంటిది పేరా? దేవుడు మోషేతో అన్నాడు, నా పేరేమనుకున్నావు మోషే? ఉన్నవాడు. మోషే కూడా సరే ప్రభా నీ పేరు ఇదేనా అనుకొని అడ్జస్ట్ అయిపోయాడు మోషే కూడా. 17వ అధ్యాయం వచ్చింది. ప్రజలు రాళ్ళు ఎత్తుకున్నారు. మోషే, నిన్ను నమ్మి ఆడ నీళ్లు ఉండేటువంటి స్థలాన్ని వదిలిపెట్టి మేము నీ దగ్గర వస్తే ఈ రెఫీదీములో నీళ్లు లేకుండా చేసావా అని మోషే మీద సనిగే బ్యాచ్ ఒకటైతే మోషే మీదకి రాళ్ళు ఎత్తుకున్నారు. ఇప్పుడు మోషే ఏమైంటాడు చెప్పండి ఒక్కసారి. మోషే చెప్పాడు, నాకు దేవుడు కనపడ్డాడు, దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోతానన్నాడు, కాబట్టి మీకేం భయం లేదు, ఆయన పేరు ఉన్నవాడంట, ఆయన నడిపించడానికి వచ్చాడంట, అందుకు నన్ను వాడుకుంటున్నాడు, కాబట్టి బయలుదేరదాం అంటే ఫరో అతని మాట విని ఇశ్రాయేలు కూడా ఇతని మాట విని బయలుదేరితే నీళ్లు లేని పరిస్థితి. ఒకరికా ఇద్దరికా? వాళ్ళ ఇంట్లో పిల్లలు మొదలు పెట్టింటారు ఏడుపు, మమ్మీ అంటే అర్థం కావడం చెప్తున్నా, వాళ్ళు మమ్మీ అంటారు ఏమంటారు మరి, ఏడుస్తుంటారు, దప్పిక అవుతుంది. వీళ్ళు అనుకుంటారు ఏం మోసారా వేస్ట్ క్యాండిడేట్ తీసుకొచ్చాడు వదిలేసేయడానికి. ఒక్క చోట నీళ్ళు లేవు. రెఫీదీములో దిగారు. ఖచ్చితంగా వేరే ప్రాంతాలకు తిరిగేటువంటి ఈ నొమాడిక్ పీపుల్ ఉంటారు కదా, సంచార జీవులు, వాళ్ళు ఎక్కడ దిగుతారు తెలుసా అండి? నీళ్లు నీడ ఉండే చోట దిగుతారు వాళ్ళు. ఎక్కడైనా మీరు సంచార జీవులను చూడండి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పిల్లల్ని వేసుకొని వెళ్ళేటువంటి వారు ఎక్కడుంటారంటే వాళ్ళు రైల్వే స్టేషన్లో ఉంటారు, ఎందుకు అక్కడ నీళ్లు దొరుకుతాయి. బస్ స్టాండ్లో ఉంటారు, నీళ్లు దొరుకుతాయి. లేదా నీళ్లు దొరికేటువంటి పార్కుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని అక్కడ పెడతారు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం కామన్ సెన్స్ ఉంది. ఇప్పుడు మోషేను చూసి వాళ్ళు అంటున్నారు, ఏం నాయకునివి నువ్వు, ఏం నాయకునివి, తీసుకొని వచ్చి నీళ్లు లేని స్థలంలో పెట్టావా? మోషేను వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? యు ఆర్ ఎ ఫెయిల్యూర్ లీడర్. నీవు చేతగాని నాయకునివి. నీళ్లు కూడా ఉండేటువంటి స్థలం దగ్గరికి అన్నాడు, కనీసం నీళ్ళ దగ్గరికి, తిండి దగ్గరికి వదిలే, నీళ్ళ దగ్గరికి, న్యాచురల్ వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి నడిపించాలయ్యా. ఏం లీడరు నువ్వు, ఎక్కడికి నడిపించావు నువ్వు, చేతగాని లీడరు అని అనలేక సనుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది ఒకవేళ మోసే పొజిషన్లోనే మనం ఉంటే ఏం జవాబు చెప్పగలం? ఏ ఆన్సర్ లేదు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా
ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇజ్రాయేలీలో పెద్ద కన్నుల ఎదుట అట్లు చేసెను. చాలు. బైబిల్లో వ్రాయబడింది, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. దేవుడు అంటున్నాడు, హోరేబులో ఒక బండను చూపించాడు. ఈ బండ ఎదుట నేను నిలబడతాను మోషే, నువ్వు ఏం చేస్తావంటే ఆ బండను వెళ్ళి కొట్టు మోషే, కొడితే నీళ్ళు వస్తాయని చెప్పాడు. నీళ్ళు వస్తాయని చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చూపించాడు? గుంతదోవు నీళ్ళు వస్తాయని చెప్పాలి. లేదా అదిగో ఈ డైరెక్షన్లో వెళితే అక్కడ కాలువ ఉంటుంది, అక్కడ సముద్రం ఉంటుంది, అక్కడ పాయలైనటువంటి ఒక నది ఉంటుంది అని చెప్పాలి. గుంతన్నదోవు వేరే ప్రాంతానికన్నా వెళ్ళు. దేవుడు అంటున్నాడు, ఆ బండ ఎదుట నేను నిలబడతాను. దేవుని బిడ్డలారా, మోషే ఎదుట అవమానం ఉండగా, అందుకే పేతురు అంటున్నాడు కదా, ఈ దేవుడు ఎవరు తెలుసా? నీ జీవితంలో అవమానకర పరిస్థితులు ప్రజలు నీ ఎదుట క్రియేట్ చేసినప్పుడు, లేదా న్యాచురల్గా వచ్చినప్పుడు, నీ ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు వచ్చినప్పుడు, వరీ నాట్, దిస్ గాడ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ గాడ్. ఈయన సర్వశక్తి కలిగిన గొప్ప దేవుడు. ఈయన బండ ఎదుట నిలబడడం ప్రారంభించాడు. మోషే, ఈ బండను కొట్టు మోషే. గుంత తవ్వితే నీళ్ళు వస్తాయి, లేదా బోరింగ్ వేస్తే నీళ్ళు వస్తాయి, లేదా ఇంకొక మెథడ్ ఏదైనా ఉండవచ్చు. బండను కొట్టు మోషే. దట్ ఈజీ. బండను కొడితే నీళ్ళు వస్తాయా? వచ్చినాయి అనుకుందాం. ఎన్ని నీళ్ళు ఉంటాయండి? దేవుడు కొండను కొట్టమల్లా. జాగ్రత్తగా బైబిల్లో చూడండి, బండను కొట్టమన్నాడు. బండను కొట్టమన్నాడు. బండ సైజ్ చిన్నది, కొండ సైజ్ పెద్దది. కొండను కొట్టమంటే సరే అనుకోవచ్చు, బండను కొట్టమన్నాడు. బండను కొడితే ఎన్ని నీళ్ళు వచ్చాయి తెలుసా అండి? ఎన్ని నీళ్ళు వచ్చాయి తెలుసా? ఇప్పుడు మీ బైబిల్స్ తెరిచి కీర్తనలు 78వ కీర్తన 15, 16 వచనాలు చూడండి. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. మోషేతో దేవుడు అంటున్నాడు, ఇన్ని లక్షల మందికి నీళ్లు కావాలన్నా వాటర్ ట్యాంక్ అవసరంలా, ఇన్ని లక్షల మందికి నీళ్లు కావాలన్నా ఒక రిజర్వాయర్ అవసరంలా, ఇన్ని లక్షల మందికి నీళ్లు కావాలన్నా నో, మ్యాన్ మేడ్ మెథడ్స్ ఆర్ నాట్ నీడెడ్. మనిషి చేసినటువంటి వ్యవస్థలు నాకు అనవసరం. ఈ బండను కొట్టు, ఆ బండ దగ్గర నేను నిలబడతానన్నాడు. దేవుని బిడ్డలారా, మోషే ఎదుట ఉండేటువంటి అవమానకర పరిస్థితులు, మరణపు అంచుల దగ్గర మోషే ఉన్నాడు. చంపేద్దాం, ఈ నాయకత్వం వేస్ట్ క్యాండిడేట్ అనేటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఏం చేశాడంటే బండలో నుంచి బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా. బైబిల్ చెప్తుంది, దేంతో కొట్టాడండి మోషే బండను? కర్రతో కొట్టాడు. ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో కూడా బండలు ఉంటాయి కదా, ఒకసారి కర్రతో కొట్టి చూడండి. మీ పిల్లలను కొడతారు కదా కర్ర, లేదా కుక్కను కొట్టే కర్ర ఉంటుంది, దాంతో కొట్టి చూడండి. బండకి ఏమన్నా క్రాక్ వస్తుందా? చీలిక ఏర్పడుతుందండి బండ? కర్ర బండను చీల్చగలదా? చీల్చలేదు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన బండను చీల్చి మోషే కొట్టాడు. కొడుతున్నగానే దేవుడు ఏం చేశాడంటే బండను చీల్చాడంట. దేవుడు చీల్చాడు, కర్ర చీల్చలా. కర్రగా కెపాసిటీ లేదు, మోషేగా కెపాసిటీ లేదు. మోషే మాటలే సరిగా రావు, మోషే మాట్లాడడమే అర్థం కాదు. ఇప్పుడు బండ ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే బండను చీల్చాడంట దేవుడు. బైబిల్ చెప్తుంది, దేవుడు చేసిన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా. 2 సందర్భాల్లో దేవుడు కార్యం చేశాడు కాబట్టి అక్కడ బండలు అన్నాడు. సో సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఇప్పుడు నాకు చెప్పండి, సముద్రం అంత నీరు ఎక్కడ పెట్టాడు దేవుడు? బండలో పెట్టాడు. అంటే దేవుని యొక్క టెక్నాలజీ అర్థం కాదండి. భూమిలో నీళ్లు విన్నాం, గోడలో నుంచి నీళ్లు రావడం చూసాం, చెట్టులో నుంచి నీళ్లు రావడం చూసాం, కానీ బండలో నుంచి నీళ్లు రావు. బండ నీళ్ళను పీల్చుకోదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు సముద్రంలో బండవే, ఆ బండగానే ఉంటుంది, నీళ్ళు దాంట్లో ఏముండవు. కానీ దేవుని యొక్క టెక్నాలజీ ఏంటి తెలుసా? బండను చీల్చాడు, సముద్రమంత సమృద్ధిగా నీరు త్రాగనిచ్చాడు. హల్లెలూయా. ఎవరండి దేవుడు? సిగ్గుపడనీయక మోషే ఎదుట బండను చీల్చి సముద్రమంత నీరు నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, ఇలాగా దప్పిక తీర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక బాటిల్ నీళ్ళు దొరుకుతాయేమో, కానీ దేవుడు తెచ్చినటువంటిది ఏంటి తెలుసా? సముద్రమంత నీరు. సముద్రమంత నీరు వచ్చినప్పుడు స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. అది స్నానం చేయడానికి పనికిరాదా? త్రాగడానికి అడిగాడు.
త్రాగడానికి అడిగాడు. దేవుడు సముద్రం అంత నీటిని, అంటే అరణ్యంలో వీళ్ళ కోసం దేవుడు ఒక బీచ్ని ఏర్పాటు చేశాడా, వీరి కోసం సముద్రాన్ని ఏర్పాటు చేశాడా? అరే మీరు తిరుగుతున్నారు నీళ్లు కావాలి, స్నానం చేయడానికి నీళ్లు కావాలి, తాగడానికి నీళ్లు అడిగారు మీరు, బట్ ఐ యామ్ ద గాడ్, మీ అవమానాన్ని ఏ రకంగా తీరుస్తానంటే సముద్రం అంత నీరు. నీ దేవుడు ఎవరు తెలుసా అండి? నీ అవమానాన్ని తొలగించేటువంటి బండ ఆయన. హల్లెలూయా. హీ ఈజ్ ఎ థర్స్ట్ క్వెంచర్. ఆయన నీ జీవితంలో నిన్ను అవమానపరచనివ్వడు. ఏ పరిస్థితిలోనైనా దేవుని వైపు చూడగలిగితే ఆయన నిన్ను అవమానపరచనియడు. అందుకే 127వ కీర్తన 5వ వచనంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మీదట ఉంచుతాను. 127వ కీర్తన 5వ వచనం. వారితో తన అంబులపది నింపుకొనివాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అట్టివారు సిగ్గుపడక అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో, 127వ కీర్తన అంతా కూడా దేవుని నమ్మినటువంటి వారి కుటుంబంలో ఉండేటువంటి కార్యాలు. మొదటి వచనంలో ఏమని ఉంటుంది? మొదటి వచనం చదవండి. యెహోవా ఇల్లు కట్టించనడు. అంటే ఇంటి దగ్గర దేవుడు ఉంటాడు, ఇంటిలో దేవుడు ఉంటాడు. ఒక గూట్లో దేవుడు ఉన్నాడు. బైబిల్లో ఉండేటువంటి ఒక గూట్లో దేవుడు, ఒక రూమ్లో దేవుడు కాదు. దేవునికి ఒక రూమ్ కట్టించి ఇది దేవుని రూము అని చెప్పడం కాదు. దేవుడు ఇంట్లో ఉండేటువంటి దేవుడు. సో యెహోవా ఇల్లు కట్టించి ఆ ఇంటిలో ఉండేవారు సిగ్గుపడక తమ విరోధులతో వాదిస్తారంట. అంటే వీళ్ళను సిగ్గుపరిచేటువంటి శత్రువులు ఉన్నారంట. సిగ్గుపరచనీయకుండా దేవుడు కార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఒక అవమానకరమైన పరిస్థితి కూడా వెళుతున్నావేమో, లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు చదువుకున్నటువంటి స్థలంలో, నీవు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో ఒకవేళ అవమానపరచబడుతున్నావేమో, నా దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ద గాడ్ హూ ఈస్ గోయింగ్ టు క్యాన్సల్ దట్ హ్యూమిలియేషన్. ఆ అవమానాన్ని, ఆ సిగ్గును నేను కొట్టివేసే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో అరణ్యంలోనికి వెళితే ఇప్పటికి కూడా నీళ్లు ఉన్నాయి అంటే మోషే అంటాడు, నా దేవుడు నా జీవితంలో ఉండేటువంటి సిగ్గును ఇప్పటికి కూడా తీర్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఇలాంటి దేవుని నువ్వు నమ్మగలవా? నీ జీవితంలో కార్యాలు జరిగించగలడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పేతురు అంటున్నాడు, ఈ యొక్క రాయి అమూల్యమైన రాయి, ఇది అర్థం కానటువంటి రాయి. ఈ రాయి యొక్క శక్తి ఏంటంటే సిగ్గుపడనేదు. నెంబర్ 1, ఈ రాయి కట్టేటువంటిది. నెంబర్ 2, సిగ్గుపడనివ్వదు. మూడవదిగా బైబిల్లో చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డబండయు ఆయను. చాలు. మూడవదిగా ఇక్కడ పేతురు అంటున్నాడు, అది అడ్డురాయి అడ్డుబండ ఆయను. ఒకటేమో కట్టేటువంటి రాయి, రెండవదేమో సిగ్గుపడనీయకుండా చేసేటువంటి రాయి. మూడవదిగా బైబిల్లో వ్రాయబడింది, అది అవసరమైతే అడ్డుబండ అవుతుందంట, అడ్డురాయి అయిపోతుందంట. ఒక్కసారి న్యూస్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కొండ చర్యలు విరిగిపడ్డాయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేనా? కొండ చర్యలు విరిగిపడ్డాయి, జనజీవనము అస్తవ్యస్తమైపోయింది. ఇవన్నీ పేపర్లో మనం చదివే పేపర్లో నేర్పించే భాషలే మనకి ఇవన్నీ. జనజీవనం స్తంభించిపోయింది. ఎందుకు? కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంటే ఆ కొండలో ఉండేటువంటి ఒక బండ ఇరిగి రోడ్డుపైకి వస్తే అందరూ బ్రేకులు వేసి కూర్చున్నారు. ఒకసారి నేను కొడైకెనాల్కి వెళ్ళాను. సో మధ్యరాత్రి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కొన్ని సందర్భాల్లో కట్టేటువంటి రాయిగా ఉంటా, కొన్ని సందర్భాలలో నేను మీ యొక్క అవమానాన్ని తొలగించేటువంటి రాయిగా ఉంటా, కొన్ని సందర్భాలలో నేను మీకే అడ్డురాయిగా ఉంటా, మీకు అడ్డు నిలబడతా. నేను కొన్ని సందర్భాలలో దేవుడు అడ్డు నిలబడతాడు. జాగ్రత్త. సహాయం చేసే దేవుడు, విశ్వసించే వారిని కలవరపరచకుండా సిగ్గుపరచకుండా ఉండేటువంటి దేవుడు. కొన్ని సందర్భాలలో ఆయన అడ్డురాయిగా మారుతాడు. అది పేతురు అంటున్నాడు. మరొకసారి చూద్దాం ఇప్పుడు 7వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అయి అడ్డుబండ ఆయను. దేవుని బిడ్డలారా, నీవు దేవుని నమ్మకుండా ఆ దేవుడు ఏం చేస్తాడు, ఆ దేవునికి ప్రార్థన చేయాలి. అంతేగాని ఓవర్గా దేవుని దగ్గర ప్రార్థన చేయడం, దేవుని దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడం, దేవుని దగ్గర ఇంత ఓవర్ చేయకనే అని చెప్పేటువంటి భక్తాగ్రేసర్లకు దేవుడు చెప్పే మాట ఏంటంటే, విశ్వసింపని వారైతే దేవుని దగ్గర నేను నమ్మను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అనుకునేటువంటి వారికి దేవుడు ఏమవుతాడో తెలుసా? అడ్డుబండ అవుతాడు. అడ్డుబండ అవుతాడు అంటే నీ ఎదుట అడ్డుగా దేవుడు నిలబడతాడు. దేవుణ్ణి జరపగలిగినటువంటి బుల్డోజర్ ఉందా? దేవుణ్ణి జరపగలిగినటువంటి జేసీబీ ఉందా? దేవుణ్ణి తొలగించగలిగినటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో దేవుడు అడ్డుగా నిలబడతాడు తెలుసా? విశ్వసింపని వారి జీవితంలో. దేవుడు ఏం చేస్తాడండి, దేవుడు ఇంకేం చేయగలడు అని దేవుని తప్పుగా అర్థం చేసుకొని, దేవుడు కనపడలేదు కదా అని నోటికొచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉన్నట్లయితే దేవుడు అడ్డుబండగా మారిపోతాడు. ఈ రాతి మీద పడువాడు తునకలైపోతాడు, అది ఎవని మీద పడునో వానిని నలిచివేయును. గ్రైండ్ చేయడం ప్రారంభిస్తుందంట. దేవుడు కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తాడు, కొన్ని సందర్భాల్లో నిన్ను కాపాడుతాడు, కొన్ని సందర్భాలలో రేర్ అకేషన్స్లో నలిపివేసేటువంటి దేవుడు కూడా ఆయన. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎప్పుడు దేవుడు నలిపివేస్తాడంట? ఒక ద్రాక్ష తోట ఉందంట. ద్రాక్ష తోట యజమాని ఏం చేశారంటే, ద్రాక్ష చెట్లు నాటించి దానికి అవసరమైన ఎరువులు కొనిచ్చి ఆ ద్రాక్ష చెట్లు బాగా వచ్చేటట్లు చేశాడు. కాపు వచ్చేసింది. కాపు వస్తే ఈ ద్రాక్ష యజమాని ఏం చేశారంటే, తన ఈ దగ్గర ఉండే పనివారిని పంపిస్తే ఆ తోటను కాపు కాసే వాళ్ళు ఏం చేశారంటే, ఆ పనివారిని కొట్టడం ప్రారంభించారు. వాడు వచ్చి ఏడుస్తూ, ఏందయ్యా వాళ్ళు కొట్టారు, నువ్వేం పంపించావంటే, అవునా అని ఇంకొక పనివారిని పంపించారు. అతన్ని కూడా కొట్టారు. ఇలా పనివారిని పంపిస్తుంటే కొడుతున్నారు కదా అని నా కుమారుని పంపిస్తే నా కుమారుడు అంటేనే వాళ్ళకి భయం అవుతుంది కదా, కాబట్టి నా కుమారుని యొక్క భయము వారికి వచ్చి పంట ఇచ్చేస్తారు అనుకొని కుమారుని పంపించాడు. కుమారుని పంపిస్తే కుమారుని ఏం చేశారంటే చంపేశారంట. అప్పుడు బైబిల్లో రాయబడినటువంటి మాట, ఈ రాయి ఎవరి మీద పడుతుందో అది నలిచివేయును. దేవుని బిడ్డలారా, దేవునితో ఆటలాడుకోవద్దు, దేవుని సేవకులను దూషించవద్దు, దేవుని సేవకులను కామెంట్ చేయవద్దు, దేవుని వాక్యాన్ని కించపరచవద్దు, దేవుని ఆలయానికి నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు. ఏం ఆలయంలో పడుకొని నిద్రపోదాం, ఏదో చెప్తుంటారో చెప్పుకొనిలే, నిర్లక్ష్యం వద్దు. దేవుడు కోపగించాడా, దాన్ని తట్టుకోవడం ఎవరి చేత కాదు. రాయి కొండ దగ్గర ఉన్నంత వరకు సెల్ఫీ తీసుకొని పనికి వస్తుంది. ఆ రాయి పడిందా, సెల్ఫీ తీసుకునే వాడిని నలిచివేస్తుంది. అంటే నువ్వు చపాతీ చేయడానికి అది ఏందో కావాలి కదా, కింద పెట్టుకుంటారు, దాన్ని ఏమంటారు, రాయి, దాన్ని అనచడానికి ఒక చెక్క కావాలి. ఏం అవసరం, రాయబడిందంటే అప్పచ్చి. దేవుని బిడ్డలారా, దేవుడు కోపగిస్తే తట్టుకోవడం చాలా కష్టం. దేవుడు ఏదైనా తోటను దేవుడే వేసాడు, దేవుడే మానవుని కలగజేసి ఏదైనా తోటలో పెట్టాడు. అవ్వ ఏమనుకుందంటే, ప్రతిరోజు సాయంత్రం పూట వచ్చి దేవునికి పరలోకంలో పొద్దుబోదు మాతో వచ్చి వ్యవహారం పెట్టుకుంటాడు, కాబట్టి ఈ దేవుని అర్థం చేసుకుంటాడులే అనుకొని పాము చెప్పిన మాట విని పండు తినింది. అప్పుడు దేవుడు ఏమన్నాడండి, అమ్మా నేను నీ దగ్గరికి వస్తుంటే ఇంత అలసైపోయానా? నేను నిన్ను కాపాడి నేనే తయారు చేశాను నిన్ను. నువ్వేం మీ తల్లి గర్భం నుంచి రాలా, నేనే తయారు చేశాను నిన్ను. నేను నీ దగ్గరకు వస్తే ఇంత అలసైపోయానా? నేను వద్దన్న దాన్ని తింటావా నువ్వు అని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆదికాండంలోనే దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీ వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. చాలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదికాండము 1వ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్పిన దేవుని మైండ్లో ఒకటి లేదు, గర్భవేదన లేదు. కానీ ఎప్పుడైతే ఈ హవ్వ దేవుణ్ణి టేక్ ఇట్ ఈజీ తీసుకునిందో, పర్వాలేదులే మామూలేలే అని అనుకునిందో, దేవుడు అంటున్నాడు, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను. మానవ జీవితంలో అత్యంత నొప్పి ఏదైనా ఉందంటే
డాక్టర్స్ ప్రకారం ప్రసవ వేదనలో ఒక తల్లికి వచ్చేటువంటి నొప్పి, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక 5-6 సిమెంట్ మూటలను పైనుంచి ఒక వ్యక్తి పైన పడేస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట గర్భవేదన సమయంలో. ఎందుకు వచ్చింది తెలుసా? హవ్వ ఏమనుకునేదంట, సాయంత్రం పూట వచ్చి మాట్లాడుతుంటాడు పొద్దుపోక. కాబట్టి ఈ దేవునితో ఏదో చెప్పుకోవచ్చులే, ఏదో మేనేజ్ చేయొచ్చులే, అబ్రహ్మ తిను అని తిట్టిందేమో. దేవుడు అనుకున్నాడు, అంత అలుసైపోయానా? అలాగైతే నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించదను. ఒక్కసారి ఆలోచించండి. మొట్టమొదటిగా హవ్వకు తన ఏమనాలి డెలివరీ టైం వచ్చినప్పుడు ఆ నొప్పులకు ఎట్లా ఏడ్చింటుందో ఆదాముకు దిక్కు తెలిసింది. ఏంటి ఇట్లా ఏడుస్తుంది? ఏమవుతుంది? నాకు నొప్పి, ఎందుకు నొప్పి అవుతుంది? ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, అమ్మ నీకు గర్భవేదన అని చెప్తారు. ఫస్ట్ టైం డెలివరీ అప్పుడు ఎట్లుంటుంది హవ్వ పరిస్థితి? చచ్చిపోతానేమో. గర్భవేదన మిక్కిలి హెచ్చించేదను. ఆమెకు మత్తు మంది ఇచ్చేదానికి నర్సులు లేరు, ఎవ్వరు లేరు. ఓన్లీ వన్ లేడీ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకు? దేవుని దగ్గర ఏమవుతుందిలే అనుకున్నది. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు నీ జీవితాన్ని కడతాడు. ఈ దేవుడు నీ జీవితాన్ని సిగ్గుపడనీయకుండా చేస్తాడు. కానీ ఈ దేవుని దగ్గర ఓవర్ చేసావు అంటే నలిపివేయడం కూడా జరుగుతుంది. యూ కెనాట్ బేర్ ఇట్. దాన్ని భరించడం నీ చేత కాదు. జాగ్రత్త పడమని కోరుతున్నాను. ఒకానొక రోజు ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. అన్న, నా భర్త ఫలానా ఆఫీసర్ అన్న, నేను ఒక ఉన్నతమైన ఉద్యోగిని, నాకు ఒక్కటే ఒక కుమార్తె, బట్ నా భర్త ఈ రకంగా ఉన్నాడనా అని భర్త మీద కంప్లైంట్ ఇవ్వడం ప్రారంభించింది. సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఒక 2 వారాల తర్వాత ఫోన్ చేసింది. అన్నా, నా భర్తలో ఏం మార్పు రాలేదన్నా. అవునమ్మా, ప్రార్థన చేస్తున్నామమ్మా, దేవుడు సాయం చేస్తాడులే అని ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ఆమె కోసం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆమె భర్త కాదు మారాల్సింది, మొట్టమొదట ఈమె మారాలి. షీఈస్ హ్యావింగ్ అన్ అఫైర్. ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి జీవిస్తుంది. ఫస్ట్ టైం ఇలాంటి ఇష్యూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అమ్మా, నీకు అక్రమ సంబంధం ఉందని నేను చెప్పడం నా చేత కాలేదు. ఎట్లా చెప్పాలి అని తర్జన భర్జన పడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఒక ప్యాసేజ్ని చూపించాడు. అంటే ఆమె లైఫ్ ఎట్లా ఉందో అదే ప్యాసేజ్ బైబిల్లోంచి చూపించి ఇది ఆమెకు చెప్పు అన్నాడు. సరే, వెంటనే ఫోన్ చేసి, అమ్మా, ప్రాబ్లం మీ భర్తది కాదు, నేను ఒక బైబిల్ ప్యాసేజ్ చెప్తాను, ఆ బైబిల్ ప్యాసేజ్ను చదువు అన్నాను. అంటే చదివింది. అన్న, ఏంటన్నా ఇంత దారుణంగా ఉంది అన్నది. ఇది మీ ఇంటిలో, నేను డైరెక్ట్ చెప్పలేకపోయాను, ఇది మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యమ్మా, జాగ్రత్త పడు. దేవుడు మీ భర్త విషయంలో కాదు, మీ కుటుంబంలో జరిగేటువంటి పాపం విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాడు. మీరు సరిచేసుకోకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ అన్ఇమాజినబుల్ ప్రాబ్లం. ఆమె అనింది, ఏం లేదన్నా, నా భర్తనే అన్నా. ఏంటి దేవుడు ఇట్లా కూడా చెప్తాడా? ఏమో అమ్మా, నాకు తెలీదు, దేవుడు చెప్పింది చెప్పాను అంతే. ఒకరోజు ఉదయాన్నే మార్నింగ్ ప్రేయర్ అయిపోయి కిందికి వచ్చాను. మా నాన్న కింద ఉంటాడు, మా నాన్న నేను ఇద్దరం ప్రక్కన కూర్చొని పేపర్ చదువుతుంటాం. పేపర్ చదువుతుంటే ఒక సహోదరుడు ఉదయాన్నే మా ఇంటి దగ్గరికి వచ్చాడు. ఏంటన్నా, ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చేసారు? తెలుదా మీకు న్యూస్? ఏం న్యూసు? పలానా ఆమె భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఏంటి? 40 years, 40 సంవత్సరాలు. ఎట్లా చనిపోయాడు? విపరీతంగా తాగాడు. తాను ఏం డ్రైవ్ చేస్తున్నాడో తెలియక ఎదురుగున్నటువంటి వెహికల్ను, ఐరన్ ఓర్ ఉండేటువంటి లోడ్ ఉండేటువంటి వెహికల్ను గుద్దేశాడు. ఎంత ప్రెస్ అయిపోయిందంటే ఆ వ్యక్తిని బయటికి తీయడానికి 2 గంటల సమయం పట్టింది. దేవుడు ప్రేమ కలిగిన దేవుడని, దేవుడు కరుణ కలిగిన దేవుడని, దేవుడు సహాయం చేస్తాడని దేవుని దగ్గర ఆటలాడడం మంచిది కాదు. ఏం తప్పు ఉందన్నా నా జీవితంలో అన్నట్టుగా మాట్లాడినటువంటి ఆమె అనిపిస్తుంది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది. దేవుని దగ్గర క్షమాపణ ప్రార్థన చేసి జీవితాన్ని మలుచుకొని ఉంటే ఎంత బాగుండు. ఈ రాయి ఎవరి మీద పడునో వాణిని నలిపివేయును. ఐ డోంట్ నో వై గాడ్ ఈస్ గివింగ్ దిస్ మెసేజ్. దేవుని దగ్గర ఆటలాడవద్దని మాత్రం
దేవుని సేవకునిగా చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ కేర్లెస్ విత్ ద గాడ్, దేవుని దగ్గర అజాగ్రత్తగా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ టేక్ ఇట్ ఈజీగా నువ్వు జీవించేటువంటి వ్యక్తివైతే ఈ దేవునికి నలిపేసే శక్తి కూడా ఉంది. ఆదామంటాడు, ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు, గర్భవేదన తట్టుకోలేక ఏడుస్తుంది, ఏమైపోతుందో, చచ్చిపోతుందేమో, ఈ మీద కదా నాకు ఉండేటువంటి ఒకే ఒక తోడు అనుకున్నాడేమో. ఒకవేళ మోకాళ్ళ మీద పడి ప్రభువా హవ్వను కాపాడని ప్రార్థన చేసింటాడేమో. దేవుడు కృపతో ఆమెను కాపాడాడు. ఎవ్వరు లేరు కానీ ఆమెను కాపాడాడు. ఇది నాన్న దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన సజీవమైన రాయి, ఆయన సజీవమైన రాయి. ఆయన నిన్ను కడతాడు. నీ జీవితాన్ని కూలిపోయిందా కడతాడు. ఆయన అవమానం పాలయ్యావా, దేవుడు నిలబెడతాడు అవమానంలోంచి బయటకు తీసుకొని వచ్చి. కానీ ఈ దేవుని దగ్గర ఓవర్ చేసావంటే నలిపివేయడం కూడా ఈ దేవునికి చేతనవుతుంది. వీఆర్ సర్వింగ్ ఎ గ్రేట్ హై గాడ్. ఒక ఉన్నతమైన దేవుని మనం సేవిస్తున్నాం. ఆ దేవుని దగ్గర ఎంత ఉండాలనో అంత ఉండడం చాలా మంచిది. ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు ఎదుట మనల్ని మనం సరిచేసుకుంటూ, ప్రభువా ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉంటే నన్ను క్షమించు ప్రభువా. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు యేసయ్య మీరు ఒక రాయి అని, కానీ ఆ రాయి అమూల్యమైన రాయి అని, సజీవమైన రాయి అని, కట్టేటువంటి రాయి అని, విశ్వసించేటువంటి వారిని సిగ్గుపడనీయకుండా కలవరపడనీయకుండా చేసే రాయి అని ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి జీవితంలో ఇంకా పాపాన్ని దాచిపెట్టుకుంటూ ఉన్నారు, ఇంకా తర్వాత చూద్దాంలో అనేటువంటి నిర్లక్ష్యంలో ఉన్నారు, అలాంటి ప్రతి ఒక్కరిని దయతో మీరు క్షమించమని అడుగుతున్నాను ప్రభా. వారి హృదయాలు మార్చబడును గాక, వారి తలంపులు మారిపోవును గాక, వారి జీవితము సరిచేయబడును గాక, వారి యొక్క తీర్మానాలు మారిపోవును గాక. లోకం వైపు తిరిగినటువంటి జీవితాలు యేసయ్య వైపు తిరుగును గాక, యేసయ్య వైపు తిరుగును గాక. మీరు అడ్డుబండగా అడ్డురాయి కాకముందే జీవితాలను సరిచేసుకునేటువంటి కృపను దయచేయండి ప్రభా. తండ్రి, ఎవరైతే సరి చేసుకున్నారో ఇప్పుడు వారి జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎక్కడ కట్టబడలేక కూలిపోయిన పరిస్థితిలో ఉన్నారు తండ్రి, అటాక్ గురైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, సాతాను దాడికి గురి అయిన పరిస్థితిలో ఉన్నారు, యేసు నామమందు అలాంటి వారు కట్టబడుదురు గాక, అలాంటి వారు కట్టబడుదురు గాక, అలాంటి కుటుంబాలు కట్టబడును గాక, అలాంటి జీవితాలు కట్టబడును గాక. అలాంటి కుటుంబ జీవితాలను నా దేవుని యొక్క శక్తి తిరిగి నిర్మించునుగాక. యెరూషలేమును కట్టేటువంటి దేవుడు, యెరూషలేమును కట్టేటువంటి దేవుడు వీరి కుటుంబ జీవితాలను, వ్యక్తిగత జీవితాలను, దైనందిన జీవితాలను కట్టునుగాక, కట్టునుగాక. యేసయ్య మా జీవితాలు కట్టబడునుగాక, మీ శక్తి ద్వారా కట్టబడునుగాక, యేసు నామమందు కట్టబడుదుముగాక. నైనా మీ కార్యాలు మీరు జరిగించండి ప్రభా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి అడుగుతుంటున్నాను ప్రభా. తండ్రి, మీరే దర్శించండి, అంధకార శక్తులను మీరు బంధించండి, అపవిత్రాత్మ క్రియలు లయమైపోవునుగాక. తండ్రి, ఎవరైతే వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న పరిస్థితుల మధ్య సిగ్గుపడిపోయారో, లేకపోతే అవమానపరచబడ్డారో, తల ఎత్తుకోలేని పరిస్థితిలోనికి వచ్చారు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇశ్రాయేలు ఎదుట వారి యొక్క అవసరత తీర్చిన దేవుడు ఇప్పుడు వీరి ఎదుట ఉండేటువంటి అవమానాన్ని తొలగించునుగాక, తొలగించునుగాక. యేసు నామమున వారి పైన ఉండేటువంటి ప్రతి సమస్య, వారిని ఎదుర్కొనేటువంటి ప్రతి సాతాను శక్తుల యొక్క క్రియలు నా దేవుని శక్తి ద్వారా ధ్వంసమైపోవునుగాక, నా దేవుని కార్యాలు పని చేయునుగాక. తండ్రి, వారి యొక్క సిగ్గు తొలగించేటువంటి నా దేవుని శక్తి ఇప్పుడు పని చేయునుగాక. జీవితాలు దీవించబడునుగాక, కుటుంబాలలో క్షేమముండునుగాక. ప్రతి అవమానకర పరిస్థితి, జవాబు చెప్పుకోలేని ప్రతి పరిస్థితిలో నుంచి యేసు నామమున బయటపడుదురుగాక. ఒక అద్భుతమైన రాయిగా వారి ఇంటిలో ప్రవేశించండి, వారి జీవితాల్లో ప్రవేశించండి. నా దేవుని శక్తిని బట్టి అడుగుతున్నాను, శరీరంలో ఉండేటువంటి అస్వస్థత తొలగిపోవును గాక. లెట్ దెమ్ బి హీల్డ్ రైట్ నౌ. నాయనా, మీరే దర్శించండి, మీ కార్యాలు మీరు జరిగించండి ప్రభా. అఫీషియల్ గాను, ఉద్యోగ పరంగాను, వ్యాపారంలోను ఎవరు ఏ అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తండ్రి, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోవును గాక. నా దేవుని శక్తిని బట్టి తొలగిపోవును గాక.
గొప్ప కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక. నాయనా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి వాక్యాన్ని నెరవేర్చి మహిమను పొందుమని, లోబడిన వారికి, విశ్వసించిన వారి జీవితాల్లో ఖచ్చితమైన కార్యాలు ఈ వారంలోనే వారు చూచుదురుగాక, వారు పొందుకోవలసిన స్వస్థతను పొందుకొందురుగాక. నా దేవుని యొక్క శక్తి పని చేయునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.